నెల్లూరు జిల్లా తోటపల్లి గూడూరు మండలం తోటపల్లి గ్రామంలో జనసేన పార్టీ సమీక్ష సమావేశం జరిగింది. అనంతరం పలువురు ప్రజలు జనసేన పార్టీ తీర్థం తీసుకున్నారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు మాట్లాడుతూ పార్టీ పురోభివృద్ధికి ప్రతి ఒక్కరూ సహకరించాలని సూచించారు. రానున్న ఎన్నికల్లో జనసేన పార్టీని ప్రతి ఒక్కరూ ఆశీర్వదించాలని కోరారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. నా పేరు బొబ్బేపల్లి సురేష్ నాయుడు, సర్వేపల్లి నియోజకవర్గ జనసేన పార్టీ. ఈరోజు సర్వేపల్లి నియోజకవర్గంలోని తోటపల్లి గూడూరు మండలం తోటపల్లి నందు ఏదైతే కోసూరు నారాయణ గారి ఆధ్వర్యంలో కొన్ని కుటుంబాలు జనసేనలోకి రావడం నాకు చాలా ఆనందంగా ఉంది. వాళ్ళందరినీ కూడా సాధారణంగా ఆహ్వానించాం. అదేవిధంగా రాబోయే రోజుల్లో జనసేన పార్టీని ఇంకా బలంగా ఈ తోటపల్లి గూడూరు మండలం ప్రతి గ్రామం నుంచి కూడా కార్యకర్తలందరినీ స్వాగతించి వాళ్ళందరికీ ధైర్యాన్ని ఇచ్చి రేపు రాబోయే ఎన్నికల్లో విజయకేతన ఎగరవేసే విధంగా మేమందరం కూడా అడుగులు ముందుకు వేస్తాం. అదేవిధంగా ఈరోజు జనసేన పార్టీకి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా ఏదో ఆశించి కాకుండా నిస్వార్థంగా పవన్ కళ్యాణ్ గారితో అడుగులు ముందుకు వేసి నిజాయితీ గల నాయకుడు, నిజాయితీ గల జెండా రాబోయే రోజుల్లో బలంగా నిలబడబోయేటువంటి పార్టీ, యువత కోసం, ఈ రాష్ట్రం కోసం నిలబడినటువంటి పార్టీ. ఈ పార్టీలో మేమందరం కూడా నడవాలని చెప్పి ఆలోచనతో వాళ్ళందరూ రావడం నాకు చాలా ఆనందంగా ఉంది. వాళ్ళందరినీ కూడా స్వాగతిస్తూ వాళ్ళందరికీ కూడా నేను ఒకటే తెలియజేస్తూ ఉన్నా, మీకు ఏ ఇబ్బంది వచ్చినా సరే నేను అండగా ఉంటా. జనసేన పార్టీ అండగా ఉంటుంది, పవన్ కళ్యాణ్ గారు అండగా ఉంటారు. ఈరోజు క్రియాశీలక సభ్యత్వాలతో ప్రతి ఒక్క కుటుంబానికి నేను అండగా ఉండా అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు ఏదైతే క్రియాశీలక సభ్యత్వాన్ని కూడా తీసుకురావడం జరిగింది. అదేవిధంగా ఈ సర్వేపల్లి నియోజకవర్గంలో ప్రతి ఒక్క జన సైనికుడికి ఎప్పుడు ఎక్కడ ఏ ఇబ్బంది వచ్చినా సరే జనసేన పార్టీ అండగా ఉంటుంది. ఇదే విధంగా సర్వేపల్లి నియోజకవర్గంలో ప్రతి పేద కుటుంబానికి జనసేన పార్టీ అండగా ఉంటుంది. వాళ్ళ సమస్యలపై నిరంతరం పోరాటం చేస్తామని చెప్పి మనస్ఫూర్తిగా తెలియజేస్తూ మరొకసారి కోసూరు నారాయణ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఏదైతే కోసూరు నారాయణ అన్న అదేవిధంగా కల్తిరెడ్డి శ్రీనివాసులు గారు ఇద్దరు కలిసి కూడా ఈ తోటపల్లి గూడూరు మండలంలో అన్ని గ్రామాల్లో కూడా తిరిగి రామలక్ష్మణులాగా ఈ తోటపల్లి గూడూరు మండలంలో జనసేన పార్టీని బలంగా తయారు చేస్తారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకున్నాం. జై భీమ్, జై జనసేన. మాజీ సర్పంచ్ని తోటపల్లి. ఈరోజు పవన్ కళ్యాణ్ గారి నినాదంతో పార్టీలోకి రావడం జరిగింది. మా పెద్ద ఆయన మా సురేష్ నాయుడు గారు నా కాడికి వచ్చి, అన్న మంచి అభిమానివి, అందువల్ల వచ్చి పార్టీకి సేవ చేయాలన్నాను, బాగుంటుందని చెప్పంటే ఈరోజు రావడం జరిగింది. వచ్చిన తర్వాత నేను ఒకటే అడుగుతున్నా, ఈరోజు రాష్ట్రంలో పవన్ కళ్యాణ్ అనే అతను గొప్ప వ్యక్తిగా తయారయ్యాడు. 10 సంవత్సరాల నుంచి అన్ని వేల కోట్లు అతను సంపాదన వదులుకొని ప్రజల కోసం సేవ చేస్తున్నాడు. అతని కోసం ఒక చిన్న పని మనం చేయకూడదా అనే ఆలోచన నాకు వచ్చింది. అతను పార్టీలో చేరి 4 రోజులు ఉన్న ఆనందం ఉంటుందని చెప్పి ఒక ఆనందంతో నేను ఈరోజు ఈ పార్టీలో చేరడం జరిగింది. కానీ ఈరోజు అందరినీ మన టీపీ గూడూరు మండలం అంతా కలిసి ప్రతి ఒక్క ఊర్లో ఒక అధ్యక్షుడు ఏర్పరుస్తాము. ప్రతి ఆ ఊరికి పోయిన నాయకులంతా ఆ అధ్యక్షుడిని చేర్చుకొని మాట్లాడి ఆ ఊరు సమస్యలు ఏంది అనేది రావాలని నా కోరిక. దాన్ని మా సురేష్ నాయుడు గారు చేస్తారని కోరికతో ఈ సభని ఏర్పరిచి చేసినాను. అందరితో హ్యాపీగా ఉండాలని ఈ సభకి కోరుకుంటున్నాను. ఆదేశాల మేరకు ఆయన ఎలా చెప్తే అలా నడుచుకుంటామని ఈ సభాపూర్వకంగా తెలియజేస్తున్నాం.